ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. మూడవది అధికారులు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మన భవిష్యత్తుని కాళ్ళ రాశారు. ఎవరు చెప్పారండి రేషనలైజేషన్ చేయమని? ఏ కమిటీ చెప్పింది? ఎవరు చెప్పారు రేషనలైజేషన్ చేయమని? చేసిన తర్వాత ఉద్యోగులు మిగిలిపోయారని చెప్పి ఈ రోజు ఇన్ఛార్జి వాళ్ళని ఎవరు మారుతున్నారు? మనం మోస్తూ ఇన్ఛార్జ్ మాకు ఈ స్టాఫ్ అవసరం లేదు, వీళ్ళ సేవలు ప్రజలకు అవసరం లేదని చెప్పి పంపేసి ఈ రోజు మన నెత్తి మీద ఆ ఇన్ఛార్జి వారిని చూపి FPSC అడిగితే ఇవ్వాలన్న. ఫండమెంటల్ రూల్స్ లో ఉన్న ప్రతి రూల్ మనకు అప్లై చేస్తున్నారు. కానీ ఫండమెంటల్ రూల్ 24 ప్రకారం FPSC ఇవ్వడానికి మనకి అడ్డుందని తెలిసినా సరే ఒక్క గీత కొట్టి మన గ్రామ వాలంటీర్ పేరు రాస్తే FPSC వస్తుంది మనం. కానీ రాయడానికి చెయ్యి రావట్లేదంటే మనలో విప్లవం లేగలేదు, ఉద్యమ స్ఫూర్తి రగలేదు. కాబట్టి FPSC రాలేదు. ఇవాళ నిశ్చితంగా చెప్తున్నాను మన డైరెక్టర్ గారికి FPSC నీకెందుకు రాదు? నువ్వు ఉద్యోగి కాదా?